నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. అలా ఈరోజు గురువారం అన్న. కాకపోతే ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఫస్ట్ చెప్తాను మీకు. 160 కిలోమీటర్లు, ఇంటి పోయేదాకా 160 కిలోమీటర్లు. దాంట్లో నేను దగ్గర మార్నింగ్ నాకు పికప్కి 10 రూపాయలు పర్ కిలోమీటర్ వచ్చిందన్న. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి నాకు ఇదే దొరుకుతుంది. ఓలాలో ఇంతకుముందు అంటే ఓలాలో సబ్సిడీ ఇస్తాడు, కానీ ఇప్పుడు ఓలాలో సబ్సిడీ ఇవ్వట్లేదన్న. ఇప్పుడు ఊబర్లో రేట్లు మంచి ఇస్తున్నాడు, కానీ ఊబర్ బుకింగ్స్ రావట్లేవు. వస్తున్నాయి ఎట్లా అంటే అందరు మేబీ ఊబరే అందరు వాడుతున్నారేమో. ఇట్లా పికప్ చేసుకునే లోపల అనదర్ డ్రైవర్ అని చెప్పేస్తుంది. అది ఘోరంగా ఉంది. ర్యాపిడో అంటారా, ర్యాపిడో నాకు అప్పుడప్పుడు మోగుతలేదు. కాకపోతే ఒక సిస్టమ్ ఏంటంటే మార్నింగ్ పూట వెళ్ళి వచ్చేస్తున్నాను నేను, మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎండకి మనకి పెట్రోల్కి వెళ్ళదు. కానీ ఏం చేస్తున్నా, మార్నింగ్ 7 గంటలకు అట్లా వెళ్తున్నా, మళ్ళీ 12 గంటల వరకు ఇంటి దగ్గర లొకేషన్ ఏదైనా ఉన్నది తీసుకొని వచ్చేస్తున్నా. ఎందుకంటే ఎండలా ఇక్కడ అయినా అది అవుతలేదనా, అందుకే గమ్మున వచ్చేస్తున్నా. కాకపోతే మార్నింగ్ నుంచి ఓలాలో 2 బుకింగ్ కొట్టుండే. మార్నింగ్ నాకు 11 గంటలకు 12 గంటలకు వచ్చేసిన 1200 ఎంత అయింది, 1400 ఎంత అయింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వెళ్ళినా. కాకపోతే ఇప్పుడు అనేది ఒక దగ్గర ఏమైందంటే ఆర్ఎన్ పనిచేసి లేకుండా ధమాకరావు. అది కరెక్ట్ హైటెక్ సిటీ ట్రాఫిక్లో ఇక ఆర్ఎన్ వస్తలేదు, ఏం వస్తలేదు. బుకింగ్ డ్రాప్ చేసిన తర్వాతనే అది చుట్టుకుంది. అది అమ్మ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక మళ్ళీ దాని తర్వాత వారిని అడిగితే 100 రూపాయలు తీసుకుంటా అని చెప్పిన. అమ్మ చేసి కమాయి ఇంకా ఏం కాలేదు, అప్పటికి 400 సంపాదించినాను. అమ్మ 100 రూపాయలు అవుతున్నాయా అని అనుకున్నా. చేరానైనా అని చెప్పిన. ఆడు ఆ బండి హీట్కి అన్నా ఇక్కడ కాదన్నా అని చెప్పినాడు. అమ్మ ఇట్లా ఏందా అని నేనేం చేసిన, కొద్దిగా ఓపెన్ చేసి అక్కడిక్కడ చూసి ఏదో ఇట్లా 2-3 వైర్లు ఇట్లా నార్మల్గా చెక్ చేసిన. మళ్ళీ ఆరన్ కొడితే కిస్మత్కి ఆరన్ పని చేసింది. 100 రూపాయలు మిగిలినాయి. అంటే ఇలా ఖర్చు అయితే కాదు, 100 రూపాయలు మిగిలినాయి. కాకపోతే మార్నింగ్ నుంచి ఊబర్లో 300 ఎంత కొట్టినాను. కాకపోతే బుకింగ్ జబర్దస్త్ వస్తున్నాయి ఊబర్లో, కానీ ఛాన్స్ దొరుకుతలేదు పికప్. కానీ ఊబర్లో 20 రూపాయలు పర్ కిలోమీటర్ ఇస్తున్నాడు. బుకింగ్లు అయితే బాగానే ఇస్తున్నాడు, కాకపోతే అది పికప్ అయ్యే ఛాన్స్ దొరుకుతలేదు. ఓలా 10 రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాడు. వేస్ట్ అయిపోయింది ఇక ఓలా. చెప్తున్నా, నెల రోజులు ఆడుకుంటాడు, నెల రోజులు ఆడుకుంటాడు. ఇద్దరు ఆడుకున్న తర్వాత మనం జస్ట్ మనం ఓన్లీ లైక్ బాల్ ఆడగొడుతుంటాడు, మనం కొడుతున్నాం. మనం కొట్టే ఛాన్స్ మనం ఎప్పుడు కొట్టాలి, సర్జరీ బుకింగ్ వచ్చినప్పుడు కొట్టాలి. దాని తప్ప మనకి ఎప్పుడు కొట్టలేము. ఇక పొద్దున 1400 వచ్చింది. మన దాని తర్వాత ఇందాక ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చిందన్న, మంచి బుకింగ్ వచ్చింది 600. అది ఇక్కడ సరూర్ నగర్ 600 బుకింగ్ ర్యాపిడోలో తీసుకున్నా, పికప్ చేసుకున్నా. ఇక పోయిన తర్వాత చూడండి, ఇక 6 ఉన్నారంట. 6తోనే ఇక్కడ అవుతుందన్న మనకి. చిన్న బండి, పర్సనాలిటీ వల్ల హెవీ ఉన్నారు. ఇక ఏం చెప్పలే, క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పిన. 600 అన్నాడు. అదే ఎక్స్ట్రా ఇస్తామన్నా, ఎక్స్ట్రా వద్దు ఏమొద్దన్నా, నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే హెవీ పర్సనాలిటీ ఉన్నారు. ఎట్లుందన్నా, మొత్తం మా ఇంటి దగ్గర రోడ్డు కొద్దిగా బాగాలేదు, మొత్తం దిగబోతుంది. 600 గురించి ఆలోచిస్తే మళ్ళీ మన బండి కావాలన్నా నేను క్యాన్సిల్ చేస్తున్నాను సార్ అని చెప్పి క్యాన్సిల్ చేస్తాను. ఆ నుంచి చుట్టుకుంది. ఇప్పుడు నా బుకింగ్ లేవు, ఏం లేవు. ఇక దమా ఖరాబ్. నాకు బుకింగ్లో వస్తాయి ఏమి. మళ్ళీ దాని తర్వాత అతాపూర్ పోయే రూట్లో బుకింగ్ దొరికింది నాకు. అది 200 డబల్ ఏసీ. ఆ మేడంకి బాబు ఉన్నాడు, వేసిన తప్పదని వేసిన. ఆ నుంచి మళ్ళా మణికొండ టు గచ్చిబౌలి దొరికింది. అది చెప్పినా కదా, అది 160 రూపాయలు. అది దింపగానే ఆరని పని చేయలేదు. ఏం చేయాలని అయినా అనుకున్నా. కిస్మత్కి అట్లా ఇట్లా గెలిగితే అయ్యింది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ఇంటికాడికి బుకింగ్ దొరికింది కాబట్టి తీసుకున్నాను. డైరెక్ట్ ఇంటికాడికి అంటే ఆరంగడ దగ్గరికి బుకింగ్ దొరికింది. కొడదాం అనుకున్న ఊబర్లో వస్తుండే చిన్న బుకింగ్, కానీ ఎందుకులే అని చెప్పి ఆశకి హద్దు ఉండాలని చెప్పి మామూలుగా వచ్చి కొట్టేసుకొని వచ్చేసిన. అదే మార్నింగ్ ఒక 3 గంటలు చేసిన, 4 గంటలు చేసిన. ఇప్పుడు 6 గంటలకు అట్లా వెళ్ళినా. దగ్గర 9:30 అవుతుంది. 3 గంటలు చేసిన, 2000 సంపాదించిన. ఇది కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా మీరే కామెంట్లో పెట్టున్నాను. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు నేను. ఎక్కువ ఎండలో పని చేయడం అది నాకు తీసుకోవట్లేదు. నేను రిస్క్ తీసుకోవట్లేదు, అది మెయిన్ సంగతి. మీకు అర్నింగ్ ఏందో మొత్తం స్క్రీన్ షాట్ పెడతా. కాకపోతే ప్రతి ఒక్కటి చెప్పాలంటే మర్చిపోయి ఆ 3 బుకింగ్లు అయితే మీకు చెప్పేస్తా. ఈవినింగ్వి, మార్నింగ్ మాత్రం ఇక చిన్న బుకింగ్ కొట్టిన. బుకింగ్ మంచి బుకింగ్ రాలేవు పొద్దునప్పుడు ఆ ఎండకి. ఊబరోడు అయితే మంచిగా ఇస్తుండవు, కానీ ఛాన్స్ ఇస్తలేడు. లేవడదామని లోపల ఇంకో లేవడతారు. ర్యాపిడో అంటారా,
వస్తున్నాయి బుకింగ్లు. కానీ మనోడు మీరు ఫస్ట్ 30 రూపాయలు, దాని తర్వాత 25 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు, దాని తర్వాత 18 రూపాయలు, ఇప్పుడు 15 రూపాయలు. కిస్మత్ బాగుంటే ఒక 100 రూపాయలు ప్లస్ అని ఇస్తాడు. కిస్మత్ బాగాలేదంటే ప్లస్ రూపాయి అని ఇస్తాడు, 2 రూపాయలు ఇస్తాడు. అట్లా ఇక కిస్మత్ పైన ఇక మనము ఇక ఏ జ్యూసి చేసినా దోలాడి చేసుకోవాలి అంతే. ఇక మంచి అర్నింగ్ ఏముంది అది చేసుకోవాలి, దాని తప్ప ఇంకేం సొల్యూషన్ లేదన్న. దీంట్లో ఒక 600 ర్యాపిడోలో, దీంట్లో ఒక 1150 అనుకోండి, ఓలాలో 300, దగ్గర దగ్గర 2000, 100, 200 పెట్రోల్ 50 పోయినా 50 అనుకోండి అంతే. ఇందాక ఐడెక్స్ సిటీలో చేయించిన అనుకోండి, చాలా పబ్లిక్ ఉండే, అక్కడనే నాకు దగ్గర దగ్గర 10 నిమిషాలు పట్టింది. బుకింగ్స్ అయితే ఏం రాలేదు, కానీ అందరు మ్యాచ్లోకి వెళ్ళారు. అందరు అక్కడ సికింద్రాబాద్ బుకింగ్ వచ్చింది ఒకటి 500 తీసుకుందాం అనుకున్నా, తీసుకోలేదు వాళ్ళు. తీసుకునే లోపల తీసుకున్నా చూపిస్తే మళ్ళీ అది ఎంత చూపిస్తుంది, 1.5 hour చూపిస్తుంది. అది ఇక మళ్ళీ ఏం తీసుకుంటామని క్యాన్సిల్ చేసిన, 500 బుకింగ్ క్యాన్సిల్ చేసిన. కానీ 1.5 గంట చూపిస్తున్నా, 1.5 hour చూపిస్తున్నా. ఓకేనా, ప్లీజ్ వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎండలో జాగ్రత్త డ్రైవ్ చేయండి, మ్యాక్సిమం జ్యూస్లు తీసుకోండి, తినండి కరెక్ట్ టైం. ఎండలో మాత్రం అది చేయకండి, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా.